Hello everyone, I am Dr. Soumya. I am a fertility specialist and laparoscopic surgeon, 5 Fertility Mangalgiri and Vijayawada. Infertility సమస్య అంటే సంతానం లేకపోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది అండ్ చాలా దంపతులు పిల్లలు లేక చాలా హాస్పిటల్స్ కి తిరిగి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అండ్ IVF సెంటర్స్ ఆర్ ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటేనే మనకు అర్థం అవ్వాలి, చాలా మంది పిల్లల్ని కనడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అసలు మనం ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు పేషెంట్స్కి అర్థం అవ్వట్లేదు అనమాట. మనం దేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, అరే మనం వెళ్తున్నాము వస్తున్నాము, ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అనేది. సో ఈ ట్రీట్మెంట్స్ న్యాచురల్ అవ్వచ్చు, IUI అవ్వచ్చు, IVF అవ్వచ్చు. సో ఒకదాని తర్వాత ఒకటి, దీంట్లో రాకపోతే IUIలో రాకపోతే IVF చేస్తూ ఉంటాం. అసలు అంటూ మీ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని అర్థం అవ్వాలి. సో ఈరోజు అసలు మనం ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఇది ఒక ఆడవాళ్ళలో ఉండే గర్భాశయము మరి అండాశయం యొక్క మోడల్ అనమాట. సో ఆడవాళ్ళలో గర్భాశయం ఉంటుంది అండ్ అండాశయాలు అంటే ఓవరీస్, వీటిలో ఆడవాళ్ళ యొక్క అండాలు పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఎగ్స్ ఎవ్రీ మంత్ పెరుగుతాయి. అలానే గర్భాశయంలో ఈ ఏరియాలో ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ ఇక్కడ అతుక్కుంటుంది అండ్ ఇవి ట్యూబ్స్. సో ఈ గర్భాశయం నుంచి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి దారి ఉంటుంది. అలానే ఇది వెజైనా అంటే మానం, ఏదైతే మనం సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తామో దాన్ని వెజైనా అని అంటాము. సో గర్భాశయం నుంచి వెజైనాలోకి దారి ఉంటుంది, గర్భాశయం నుంచి ఈ ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా దారి ఉంటుంది. అలానే అటుపక్క ఇటుపక్క 2 ఓవరీస్ ఉంటాయి. సో ఆడవాళ్ళ ఓవరీస్లో ఆడవాళ్ళ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలానే మగవాళ్ళకు కూడా 2 బీజాలు ఉంటాయి, వాటిని టెస్టిస్ అని అంటాం. వాటిలో మగవాళ్ళ కణాలు ఉత్పత్తి అవుతాయి. సో ఆడవాళ్ళ కణాలు మగవాళ్ళ కణాలు కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎవ్రీ మంత్ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ ఓవరీలో ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది పెరిగి అది మెచ్యూర్ అయిన తర్వాత ఈ ఫాలికల్ రప్చర్ అయ్యి ఇక్కడ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్లోకి వెళ్తుంది అనమాట. సో ఈ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎగ్ ఇక్కడ స్పర్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ టైంలో అంటే ఎగ్ రిలీజ్ అయిన టైంలో, ఓవ్యులేషన్ టైంలో ఇంటర్కోర్స్ చేస్తారో అప్పుడు ఈ వెజైనాలో రిలీజ్ అయిన సెమెన్ నుంచి స్పర్మ్స్ ట్రావెల్ చేసి ఇట్లా మనకి ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఎగ్కి రీచ్ అవుతుంది అనమాట. సో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి, కానీ వీటిలో ఏదైతే కెపాసిటీ బాగుంటుందో, ఏదైతే స్ట్రాంగ్ స్పర్మ్ ఉంటుందో అది ఎగ్లోకి వెళ్ళి ఈ ఎగ్ని ఫర్టిలైజ్ చేసి ఇక్కడ బేబీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బేబీ ఫామ్ అయిన తర్వాత ఇది వచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ గర్భసంచి లోపల అతుక్కుంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే అది చిన్న విషయం కాదనమాట. అసలు అంటే ప్రెగ్నెన్సీ రాకపోతే వీటిలో ఎక్కడైనా సమస్య ఉండొచ్చు. అంటే ఎగ్ డెవలప్మెంట్ దగ్గర కానీ, ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ, సో ఓవరీలో సమస్య ఉండొచ్చు, లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే సపోజ్ ఈ ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అంటే ఈ ఎగ్ స్పర్మ్ కలవటానికి అసలు దారే ఉండదు అనమాట. సో ఫెలోపియన్ ట్యూబ్లో ప్రాబ్లం ఉన్న ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలానే ఇప్పుడు నేను చెప్పినట్టు స్పర్మ్స్ ఇక్కడి నుంచి ఇలా పైకి ట్రావెల్ చేసి ఇక్కడి వరకు రీచ్ అవ్వాలి. సో ఈ స్పర్మ్స్లో కౌంట్ బాగోకపోయినా, కదలికలు బాగోకపోయినా, వాటి యొక్క మార్ఫాలజీ అంటే ఆకారం బాగోకపోయినా, వాటి DNA బాగోకపోయినా కూడా అవి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేసి ఎగ్ని ఫర్టిలైజ్ చేయలేవు. సో స్పర్మ్స్లో ప్రాబ్లం ఉన్నా రాకపోవచ్చు. అలానే సపోజ్ ఇదంతా జరిగింది అంటే ఎగ్ డెవలప్ అయింది, రిలీజ్ అయింది, స్పర్మ్స్ వెళ్ళినాయి, ట్యూబ్స్ బాగున్నాయి, బేబీ ఫామ్ అయింది, అది వచ్చి ఇక్కడ అతుక్కోకపోతే అంటే మీ గర్భసంచి లోపల పొర దానికి సహకరించకపోతే కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో మెయిన్గా యూట్రస్, హస్బెండ్ స్పర్మ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ అనేవి బాగుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి న్యాచురల్ కానీ IUI కానీ ఫెయిల్ అవుతూ ఉంటుందో, సో ఎందుకు ఫెయిల్ అయింది, ఎందులో ప్రాబ్లం ఉందనేది మేము ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఒక దాంట్లో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన ఫెలోపియన్ ట్యూబ్స్ బాగాలేదా, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదా, ఎగ్ క్వాలిటీ బాగాలేదా, ఆర్ లైనింగ్ రిసెప్టివిటీ బాగాలేదా అనేది ఇవాల్యుయేషన్ చేసుకుని ఫర్దర్గా ముందుకు ట్రీట్మెంట్కి వెళ్తే ప్రెగ్నెన్సీ 100% ప్రతి ఒక్కరికి వస్తుంది.